సో నా అండర్ వరల్డ్ అనే ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడితే వాట్ వాజ్ అ కల్చర్ అంటే మీ టర్మ్లో మీరు వర్క్ చేస్తున్న టైంలో వాట్ డిడ్ యూ సీ అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ని చూసారు అప్పట్లో? ఎస్పెషలీ ఆ టైంలో గోల్డ్ స్మగ్లింగ్ చాలా ఎక్కువ ఉంది. స్మగ్లింగ్లో కూడా ఎథిక్స్ ఉంది. దాని తర్వాత వచ్చిన జనరేషన్ మనం ఏం చూసామంటే వీళ్ళు ఈ హాజీ మస్తాన్ లాంటి వాళ్ళని అవుట్ చేసింది దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళు వచ్చి మీరు ప్రాఫిట్ సంపాదించారు దాన్ని ఎక్కడ పెడతారు మీరు. సో వీళ్ళేం చేశారంటే మొదలుపెట్టారు. ఎందుకంటే దీంట్లో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రైట్, బ్లాక్ మనీ వైట్ని కన్వర్ట్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ. బెస్ట్ ఆఫ్ రా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. సరే, ఇప్పుడు ఇంకొంచెం హీటెడ్ డిస్కషన్కి వెళ్దాం. సో కొంచెం ఏమంటారు అండర్ వరల్డ్ లాంటి టాపిక్స్కి వెళ్దాం అనే దానికంటే ముందు నేను యాక్చువల్గా ఐ వాంటెడ్ టు టేక్ యూర్ అడ్వైస్. అసలు మాట్లాడొద్దు అట్లాంటి టాపిక్స్ గురించి అని. బట్ ఫస్ట్ అయితే మాట్లాడదాం, తర్వాత చూద్దామని. సో నా అండర్ వరల్డ్ అనే ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడితే వాట్ వాజ్ అ కల్చర్ అంటే మీ టర్మ్లో మీరు వర్క్ చేస్తున్న టైంలో వాట్ డిడ్ యూ సీ అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ని చూసారు అప్పట్లో? ఫస్ట్ కల్చర్ గురించి మాట్లాడతా, తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి గురించి మాట్లాడతా. అప్పుడు అండర్ వరల్డ్ అంటే ఒక రొమాంటిక్ కనోటేషన్ ఉండే. ఓకే, ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ ద టైమ్ హాజీ మస్తాన్. అంటే అప్పుడు స్మగ్లింగ్ అనేది ఒక పెద్ద బిజినెస్, ఒక రొమాంటిక్ బిజినెస్. హిందీ సినిమాలు చూస్తాం మనం, ఒక పేటీ తీసుకొచ్చి ఇట్లా పెట్టి 50 కామ్ సే పహలే 50 కామ్ కే బాద్ అని చెప్తారు. అది మీరు ఏదైనా పాత హిందీ సినిమాలు చూడండి, దాంట్లో స్మగ్లర్ ఉంటాడు 100%. స్మగ్లింగ్ అనేది ఇట్స్ నథింగ్ రాంగ్ అనుకున్నారు ఆ టైంలో. ఎస్పెషలీ ఆ టైంలో గోల్డ్ స్మగ్లింగ్ చాలా ఎక్కువ ఉండే. అప్పుడు నేను మా అంకుల్ ఆ టైంలో ముంబైలో పనిచేస్తుండే అండ్ ఆయన ఇల్లు నేపియన్ సీ రోడ్ దగ్గర ఉండే, హైదరాబాద్ హౌస్ అంటారు దాన్ని. సో సమ్మర్ వెకేషన్లో 15 రోజులకి వెళ్తుండే. సో మై కజిన్ సెడ్, అరే కొంచెం కిందికి వెళ్తే హాజీ మస్తాన్ ఇల్లు ఉంది అన్నాడు. హాజీ మస్తాన్ ఎవర్రా అని చెప్పి నేను మళ్ళీ అప్పుడు గూగుల్ లేదు కదా సెర్చ్ చేయడానికి. తర్వాత చెప్పాడు, పిక్చర్లో చూసుంటావు చూడు స్మగ్లింగ్ చేస్తా దాని రాజా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాను. చూస్తే పెద్ద బంగ్లా, పెద్ద బయట అంతా కొంచెం గూన్ లైక్ క్యారెక్టర్స్ నిలబడున్నారు. ఇప్పుడున్న సఫారీ సూట్ లాగా కాదు కానీ వాళ్ళు నిలబడున్నారు, అక్కడ తెలిసిపోతుంది వాళ్ళని. తర్వాత ఈ హాజీ మస్తాన్ క్యారెక్టర్ తర్వాత మనం చూసాం చాలా మటుకు ముంబైలో జరిగిన అండర్ వరల్డ్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. అది వరదరాజ ముదలియార్ అని చెప్పి ఒకరు ఉన్నారు. ఆయన అంటే అండర్ వరల్డ్ అని చెప్పలేదు కానీ ఆయన కనెక్షన్ ఉండే అట్లా. ట్రేడ్ యూనియన్ పెద్ద ఇది ఉండే అక్కడ. దత్తా సామంత్ అని చెప్పి ముంబైలో ట్యాక్సీ డ్రైవర్స్. అంటే వీళ్ళు స్మగ్లర్స్తో ఈక్వేట్ చేయట్లేదు నేను, ఐఎమ్ జస్ట్ గివింగ్ అ కనెక్టేషన్ అనమాట. స్మగ్లింగ్ అనేది ఆ టైంలో ఇట్లాంటి కొంచెం ఎథిక్స్ మీద నడుస్తుండే, అంటే మాటల మీద ఉంటాయి. స్మగ్లింగ్లో కూడా ఎథిక్స్ ఉండే. దాని తర్వాత వచ్చిన జనరేషన్ మనం ఏం చూసామంటే వీళ్ళు ఈ హాజీ మస్తాన్ లాంటి వాళ్ళని అవుట్ చేసింది దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళు వచ్చి. అప్పటికెళ్ళి ఇది మొత్తం స్మగ్లింగ్ దుబాయ్ నుంచి ఇండియాకి నడుస్తుండే. గోల్డ్ ఇప్పుడు కూడా అంతే, చాలా మటుకు గోల్డ్ దుబాయ్ ద ట్రేడింగ్ పోస్ట్. దుబాయ్లో గోల్డ్ ఏమి ఉండదు కానీ ట్రేడింగ్ పోస్ట్. ఎక్కడి నుంచో ఆఫ్రికా నుంచి వస్తుంది, అక్కడ దుబాయ్కి వస్తుంది, అక్కడి నుంచి ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ట్యాక్స్కి దుబాయ్కి ఉన్న ట్యాక్స్కి డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు కూడా అనుకుంటా 1 కిలో తీసుకొస్తే 5 లక్షలు అంతా ఉంటుంది, అమౌంట్ వస్తుంది, డిఫరెన్స్ అనమాట. స్మగ్లింగ్లో వీళ్ళు మూవీస్కి తర్వాత వచ్చారనమాట. ఫస్ట్ స్మగ్లింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్మగ్లింగ్, రైట్. అంటే వాళ్ళు కొంచెం లావిష్ లైఫ్ కానివ్వండి, అది మనం దాని తర్వాత చూసాం చాలా మటుకు అండర్ వరల్డ్ గ్యాంగ్స్లోనే కొట్లాడడం మొదలు. ఛోటా రాజన్ లాంటి క్యారెక్టర్స్. అసలు ఆ స్టోరీ ఎప్పటికి అర్థం కాదు అసలు. అచ్చా, అది వీళ్ళ అసిస్టెంట్స్ ఉండే అనమాట. ఛోటా రాజన్ అనేది ఈ కేమ్ ఫ్రమ్ దావూద్స్ కంట్రోల్. అరుణ్ గావ్లీ అని చెప్పి ఇంకొకరు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క సెగ్మెంట్ ఏరియాకు స్మగ్లింగ్ గ్యాంగ్స్ అనమాట. తర్వాత కొట్లాడైనప్పుడు ఈ దావూద్ ఇబ్రాహిం మీద ప్రెషర్ పడింది. ముంబై బ్లాస్ట్ తర్వాత పడినప్పుడు ఆయన దుబాయ్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు ముంబైలో. ఆయన ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు ఆక్షన్ చేసేసారు గవర్నమెంట్ ఆఫ్టర్ ద ముంబై బ్లాస్ట్ కన్విక్షన్ తర్వాత. కానీ ఈ స్మగ్లింగ్లో ఏమైందంటే అది మూవీ వరల్డ్, అండర్ వరల్డ్ నుంచి మూవీకి. ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడ పెడతారు మీరు? ఇన్వెస్ట్ చేయాలి కదా. మీరు ప్రాఫిట్ సంపాదించారు దాన్ని ఎక్కడ పెడతారు మీరు? సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మూవీలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అది ఒక 90s నుంచి స్టార్ట్ అయింది. ఈ షారుఖ్ ఖాన్ టైం నుంచి మీరు చూసుంటారు. ఒకటే హీరోని నామినేట్ చేస్తారు వీళ్ళు, అక్కడ కూర్చొని ఎవరు హీరోయిన్ అని చెప్పి డిసైడ్ చేస్తారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తారు. దీంట్లో రైట్స్ అప్పుడున్న అన్నిటికంటే పెద్ద రైట్స్ సినిమా రైట్స్ కన్నా ఎక్కువ మ్యూజిక్ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు క్యాసెట్లు అమ్ముకుంటుంది, క్యాసెట్ల తర్వాత సీడీ వచ్చింది. ఇప్పుడే కదా మ్యూజిక్ ఆవిడ పట్టించుకోవడం ఎక్కువ, కానీ ఇప్పుడు కూడా మ్యూజిక్ ఉంది, రైట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది, థియేటర్ రైట్స్ ఉంటుంది. సో ఈ మ్యూజిక్ రైట్స్ మీద కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. మీకు గుర్తుంటుంది ఆ టైంలో కూడా గుల్షన్ కుమార్ని చంపిన ఇష్యూ దీని మీద వచ్చింది. సో టీ సిరీస్ చాలా ఫేమస్ బ్రాండ్ ఉండే, టీ సిరీస్ దగ్గర డిక్టేట్ చేయడం ట్రై చేశారు. వాళ్ళకి వాళ్ళ మాఫియా ఉండే,
అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సినిమాలు హీరో ఎవరు ఉండాలి, హీరోయిన్ ఎవరు ఉండాలి, ఆయన ఓన్ బ్రదర్ని కూడా హీరోగా పెట్టుకున్నాడు ఒకసారి గుల్షన్ కుమార్. సో అదన్నీ చేశారు ఇది. కానీ మీరు చూసుంటారు ఆ 90s నుంచి 2000కి వచ్చేదాకా ఒక సెట్ ఆఫ్ హీరోస్ కాన్స్టెంట్గా ఉంటారు, ఒక సెట్ ఆఫ్ హీరోయిన్స్ కాన్స్టెంట్గా ఉంటారు. మీరు అనుకుంటారు ఫ్లాప్ అయిన హీరోయిన్లు ఎందుకు వస్తున్నారు మళ్ళీ అని. ఎందుకంటే వాళ్ళకి దుబాయ్ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళకి అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి బాయ్నే బోలా ఏ హీరోయిన్ కో లేనే కా కథ. ఈ మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో మీకు గుర్తుంది నదీమ్ శ్రావణ్ అని చెప్పి ఈ గుల్షన్ కుమార్ కిల్లింగ్లో కూడా ఒక అక్యూజేషన్ ఉండే, వాళ్ళు ఇప్పుడు కూడా దాంట్లో లండన్లో ఉన్నారు వాళ్ళే శ్రవణ్. సో నదీంలో దాంట్లో. సో ఏం జరిగిందంటే వీళ్ళ మ్యూజిక్ రైట్స్, థియేటర్ రైట్స్, దాని తర్వాత సినిమా రైట్స్, యాక్చువల్ రైట్స్, అప్పుడు ఓటీటీ లేదు, ఇదంతా వీళ్ళు కంట్రోల్ చేస్తుండే కంప్లీట్గా. ఎందుకంటే దీంట్లో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉండే. బ్లాక్ మనీ వైట్ని కన్వర్ట్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ. ఆ టైంలో లోకల్ సినిమాలు అంత అంటే వెర్నాక్యులర్ సినిమాలు అంత పాపులర్ లేకుండే. మలయాళం కానీ, తమిళ్ కానీ, తెలుగు ఇప్పుడే కదా లాస్ట్ 10 సంవత్సరాలనే తెలుగు 200 crore లీగ్లో వచ్చింది, బాహుబలి కానివ్వండి, ఆర్ఆర్ఆర్ వచ్చినప్పుడు. సో ఈ ఫండింగ్ అంతా అక్కడి నుంచి నడుస్తుండే కంప్లీట్గా ముంబై ఫిల్మ్. దాంట్లో రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేశారు చాలా మటుకు. మీకు గుర్తుంటుంది రియల్ ఎస్టేట్, అక్కడ ఏ రియల్ ఎస్టేట్ మనిషి అయినా రియల్ ఎస్టేట్ దిగితే వాళ్ళ డీ కంపెనీతో కనెక్షన్ ఉంటుంది, దావుద్ ఇబ్రాహిం కంపెనీతో కనెక్షన్ ఉంటుంది. అక్కడే చోటారాజను వీళ్ళు ఇద్దరు రైట్ హ్యాండ్ మ్యాన్ ఉండే చోటారాజన్, వీళ్ళిద్దరు నమ్మినట్టు కొట్లాడ జరిగి ఆయన బ్యాంకాక్ వెళ్ళిపోయిండు. దావుద్ ఇబ్రాహిం ఆయన బ్యాంకాక్లో చంపడానికి ట్రై చేసిండు, జరగలేదు. ఈయనేమో అప్పుడే ముంబై రైట్స్ జరిగినప్పుడు నేను హిందూ ముస్లిం అని పెట్టేసుకొని నేను దావూద్ని ఫినిష్ చేస్తా అని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్నారు. దావూద్ని ఐఎస్ఐ పాకిస్తాన్లో పెట్టుకున్నారు, మన అందరికి తెలుసు. కానీ అక్కడ పాకిస్తాన్ ద్వారా ఆడితే ఆయన ఎవరో నాకు తెలియదు అంటారు ఎక్కువ మాట్లాడితే. దాని తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయిన అంటున్నారు. క్రికెట్ మ్యాచ్లో ఒక్కొక్కసారి కనిపించండు మీకు, పాత క్రికెట్ మ్యాచెస్లో దావూద్ ఇబ్రాహిం బెట్టింగ్ చేస్తున్న సీన్ అని కనిపిస్తుంది. సో అండర్ వరల్డ్ అనేది ఇప్పుడు ఈ టైంలో చాలా మటుకు మన దగ్గర ఉన్న కేసెస్, యూఐపీఏ కానివ్వండి, మిగతా కేసు వచ్చిన తర్వాత, సెక్షన్స్ వచ్చిన తర్వాత లాలో ఇప్పుడు చాలా తక్కువది. అండర్ వరల్డ్ ఇప్పుడు ఎక్కువ లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎస్పెషలీ ముంబైలో ఈ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చాలామంది ఉన్నారు. మీకు వాళ్ళ సినిమాలు కూడా తీశారు చాలామంది, అబ్ తక్ ఛప్పన్ సినిమాలని. వీళ్ళని ఏంటంటే మెయిన్గా ఎలిమినేట్ చేయడం వీళ్ళది. అంటే మన దగ్గర నక్సలైట్స్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తారు, వీళ్ళని కూడా అట్లా ఎలిమినేట్ చేయడం మొదలుపెట్టారు. అది లైట్ తీసుకున్న తప్ప ఇక్కడ మన దావూద్ ఇబ్రాహిం ముంబై బ్లాస్ట్ చేసిన దాకా వీళ్ళు కొంచెం ఈజీగా తీసుకున్నారు. దాని తర్వాత సీరియస్ అయిపోయారు గవర్నమెంట్ కూడా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం, వీళ్ళని ఇట్లా ఏడిస్తే నడవదని చెప్పేసి. కొన్ని రోజులు అక్విజిషన్ ఏముండంటే మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ చోటారాజన్ని సపోర్ట్ చేస్తున్నారు. చోటారాజన్తో మన మిగతా అండర్ వరల్డ్ వాళ్ళని మొత్తం కొట్టుపడేస్తాను ట్రై చేస్తారు. అరుణ్ గావ్లీ ఏమో ఎలక్షన్ కూడా పోటీ చేశారు అట్లా. సో క్రెడిబిలిటీ ఎక్కడే కదా, పొలిటిక్స్ ఇంగ్లీష్లో అంటారు పొలిటిక్స్ లాస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ స్కౌండరల్ అని. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. సో లాస్ట్ అక్కడికి వస్తారు వాళ్ళు, పొలిటిక్స్కి వస్తారు. వాళ్ళ వైఫ్ కూడా కాంటెస్ట్ చేశారు, గెలిచారు కూడా అనుకుంటే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ అండర్ వరల్డ్ది ఒక 2005 దాకా ఉండే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్. దాని తర్వాత తగ్గింది. ఎందుకంటే చాలా మటుకు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత వీళ్ళది కూడా కొంచెం బిజినెస్ డౌన్ అయింది. నడుమిట్లా గోల్డ్ ప్రైసెస్ ఇండియా దుబాయ్కి డిఫరెన్స్ తగ్గిపోయింది చాలా మటుకు. స్మగ్లింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఎనీమోర్. దాని తర్వాత కార్ స్మగ్లింగ్ మొదలైంది. కార్లు తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టుకుంటారు వీళ్ళంతా, ఒక్కొక్క పేరు మీద ఫేక్ నేమ్స్ మీద తీసుకొస్తారు, దానికి ట్యాక్స్ కట్టరు, దానికి కస్టమ్స్ వాళ్ళతో అండర్ వరల్డ్ డీలింగ్ పెట్టుకుంటారు అంతా. దాని నడుమిట్లో డ్రగ్స్ మొదలైంది. మళ్ళీ డ్రగ్స్ ఇంకొక ఇష్యూ ఉండే, ఎందుకంటే డ్రగ్స్ చాలా మటుకు దుబాయ్ నుంచి రాదు, వస్తున్న ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి వస్తుంది. ఓపియం కల్టివేషన్ అంతా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. లోకంలో 3 గోల్డెన్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ గోల్డెన్ ట్రయాంగిల్. ఇంకోటి థాయిలాండ్, బర్మా, దట్ ఇస్ మయన్మార్, అక్కడ ఒక గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది ఓపియం కల్టివేషన్. దాంట్లో ఒక పార్ట్ మన మణిపూర్. దాంట్లో మణిపూర్లో ఇంత పెద్ద గొడవ నడుస్తుంది, ఎందుకంటే ఆ మొత్తం ఆ ట్రేడ్ని కొట్టుపడేశారు బీరేన్ సింగ్, కంప్లీట్గా వైప్అవుట్ చేసేసారు ఓపియం ట్రేడ్ని అక్కడ. అక్కడ ఉద్యోగం ఏమి ఉండదు, ఇదే ట్రేడ్ అనమాట. నెక్స్ట్ ఏమో కొలంబియా వైపు, కొలంబియా, మెక్సికో. మీరు ట్రంప్ ఎప్పుడు తిడుతుంటారు, మా దగ్గర ఫెంటెల్ వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది, అక్కడ 3వది. సో ఈ డ్రగ్ ట్రేడ్ మొదలైంది. కానీ డ్రగ్ ట్రేడ్లో చాలా మటుకు ఎల్టీటీతో సంబంధం ఉండే. ఎందుకంటే ఎల్టీటీకి ఆయుధాలు కొనాలంటే, వాళ్ళకి వెపన్స్ కొనాలంటే ఇప్పుడు వాళ్ళు డ్రగ్ తెప్పించుకుంటారు ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి రూట్ చేసి శ్రీలంకకి తీసుకొస్తారు, జాఫ్నాకి. దాంట్లో ఆంటన్ బాలసింగం అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒకరు ఉండే, పొట్టు ఆమ్ అని చెప్పి ఉండే, వీళ్ళందరూ కంట్రోల్ చేస్తుండే. దాని తర్వాత వాళ్ళ నడిమిట్లోనే ఏదో కొట్లాడాయి. ఆంటన్ బాలసింగం మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చంపేశారు విశాఖపట్నం దగ్గర బోట్ నుంచి. పొట్టు ఆమన్ని వాళ్ళే చంపేశారంటున్నారు, పేలుపులే ప్రభాకర్. ఆ డ్రగ్ బిజినెస్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఎక్కడ వచ్చిందంటే, ఇండియా కార్వార్లో ఒక బేస్ సెటప్ చేశారు, నేవల్ బేస్.
అప్పుడు ఏమైందంటే దాని తర్వాత లక్షద్వీప్లో వీళ్ళు ఇంకో బేస్ ఒక 5-10 సంవత్సరాల ముందు పెట్టారు. దాంతో మొత్తం ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ అంతా ఆ రూట్ నుంచి బంద్ అయిపోయింది. సో దే కుడ్ నాట్ ట్రాన్స్పోర్ట్ మచ్, ఎందుకంటే పట్టుకుంటుండే కార్వార్ రాగానే వీళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ ఇండియన్ నేవీ పట్టుకుంటుండే వాళ్ళని. కానీ ఆ గోల్డ్, ఆ స్మగ్లింగ్ అనేది ఒక రొమాంటిక్ కాన్సెప్ట్ సినిమాలు తీసుకొచ్చారు చాలా మటుకు. అది ఎట్లా అయిపోయిందంటే విత్ ఇస్ వెరీ నార్మల్ టు బి అ స్మగ్లర్. అది కూడా ఇంకో ప్రొఫెషన్ లాగా అనమాట. మీరు ఆర్కిటెక్టా, మీరు ఇంజనీర్ అంటే మీ స్మగ్లరా వచ్చే స్మగ్లర్ బైక్ ఆద్మీ అని చెప్పి ముంబైలో ఆ టైంలో ఉండే. నాకు గుర్తుంది, నేను కాలేజ్ టైంలో అక్కడ వెళ్ళి ఉంటున్నప్పుడు మా అంకుల్ దగ్గర ఇంటి దగ్గర ఈవెన్ వన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ కూడా వెళ్తుండే. అప్పుడు కూడా బైక్ ఆద్మీ అంటే సినిమాలు కూడా చాలా మటుకు రెస్పెక్ట్ ఇస్తారు, సినిమా పార్టీలో కనిపిస్తారు వాళ్ళు అంతా. దాని తర్వాత గవర్నమెంట్ కొంచెం టైట్ చేసిన తర్వాత వీళ్ళంతా డిసప్పియర్ అయిపోయారు. ఎప్పుడో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో వచ్చేసారు దావుద్, ఆ టైం నుంచి వీళ్ళ మీద చాలా హెవీగా గవర్నమెంట్ పడ్డారు. ఈ చోటా రాజన్ కూడా ఏదో మహాత్మా గాంధీ కాదు ఆయన కూడా నంబర్ 1 క్రూక్. కానీ ఏం చెప్తారు, యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు ఇంగ్లీష్. అంటే వాన్ తీయాలంటే వాన్ ఫ్రెండ్ని వాడుకోవాలి, వాన్ ఫినిష్ చేసేసి పడిస్తారు, వాడు డబ్బులు ఇస్తే వాడు చేసేస్తాడని. కానీ ఇప్పుడు దాకా జరగలేదు. ఇప్పుడు దావుద్ ఉన్నాడో లేదో తెలియదు. వాళ్ళ కూతురు పెళ్లి నడిచినప్పుడు జావేద్ మియాదాద్ కొడుకుతో పెళ్లి నడిచింది కదా, అప్పుడు లాస్ట్ కనిపించింది, దాని తర్వాత కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు దాకా. సో పాకిస్తాన్ ISI ప్రొటెక్షన్ ఉందంటున్నారు, ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ ముంబై అండర్ వరల్డ్ మారి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఢిల్లీ అండర్ వరల్డ్కి వచ్చింది. దాని తర్వాత ఢిల్లీలో రియల్ ఎస్టేట్ అగైన్. ముంబైలో కూడా రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ప్రొటెక్షన్ మనీ అంటారు దాన్ని. అంటే మీరు డబ్బులు ఇస్తే మీకు ప్రొటెక్షన్ మనీ, మిమ్మల్ని ఏం చేయరు. లేకుంటే ఎంతోమంది బిల్డర్స్ని చంపారు, మీకు గుర్తుంటుంది. ఆఫీస్లో కాదు, ఒక 10 సంవత్సరాల ముందు ఆఫీస్లో ఎక్కేసి కొట్టేశారు వాళ్ళు. సో అదే థింగ్ ఢిల్లీలో మొదలైంది. మళ్ళీ ఢిల్లీలో స్పెషల్లీ ఢిల్లీ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగినప్పుడు ఢిల్లీలో కూడా సేమ్ థింగ్. కానీ ఢిల్లీలో కూడా మళ్ళీ క్యాపిటల్ రీజన్ కదా, ఎక్కువ రిస్క్ తీసుకోరు గవర్నమెంట్, అక్కడ కూడా కొట్టిపెట్టు. సో స్మగ్లింగ్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు కేరళ వైపు ఎక్కువ స్మగ్లింగ్ ఉంది. అక్కడ ఏమంటే ఇది గోల్డ్ తీసుకొస్తే అక్కడ 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కేరళలో. కరిపూర్ విచ్ ఇస్ క్యాలికెట్, కണ്ണూర్ విచ్ ఇస్ అగైన్, ఈ 2 ఎయిర్పోర్ట్ నార్త్ కేరళలో ఉంది. ట్రివాండ్రం ఏమో సౌత్. ట్రివాండ్రంలో ఎక్కువ స్మగ్లింగ్ లేదు, స్మగ్లింగ్ అంతా నడుస్తుంది కరిపూర్ ఎయిర్పోర్ట్లో, క్యాలికెట్. అక్కడ డైలీ 4-5 పట్టుబడతారు, 2 కిలోలు 3 కిలోలు పట్టుబడతారు, మిగతా వాళ్ళు ఎస్కేప్ అవుతారు చాలామంది. అక్కడ మాఫియా ఎట్లా అంటే తీసుకొస్తున్నోడి తెలియదు ఎవడికి ఇవ్వాలని చెప్పేసి. పాత సినిమాలు చూసుంటారు, 10 రూపాయల నోటు చింపేసి వీడికి హాఫ్ ఇచ్చాడు, వాడి దగ్గర హాఫ్ ఉంటుంది, వీరు మ్యాచ్ చేసుకుంటారు. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడ కూడా ఒక మాఫియా తయారైంది. వాళ్ళకి తెలిసిపోతుంది వస్తున్నవాడు క్యారియర్ అంటే గోల్డ్ స్మగ్లర్ క్యారియర్, వాడి దగ్గర బంగారం ఉంది, వాడు కస్టమ్స్ వాళ్ళు ఇడిచేశారు వాడిని బయట వచ్చేవాడు ఎవరికి ఇవ్వాలి వాడి దగ్గరకు వచ్చే ముందు వీడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. మర్డర్ కూడా జరిగింది 2-3 అట్లాంటిది. సో అక్కడ పెద్ద ఇష్యూ కరిపూర్లో. సో అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 24 మంది కస్టమ్స్ ఆఫీసర్స్ని ఒక్కటే రోజులో మొత్తం అందరిని ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు గవర్నమెంట్, అందరు ఇన్వాల్వ్డ్ ఉన్నారని చెప్పేసి. సో స్మగ్లింగ్ ఎప్పుడు దాకా ఉంటుంది, మీరు ఆగదు. మీరు ఎంత చేసినా కానీ ఇప్పుడు కేరళలో ఈ కరిపూర్ దగ్గర ఒక టౌన్ ఉంది, చిన్న విలేజ్ యాక్చువల్లీ, కొండోటి అని చెప్పేసి. ఆ విలేజ్లో 80 షాపులు ఉన్నాయి గోల్డ్ది, చిన్న షాప్స్ ఉంటుంది, 10x10 షాప్స్ ఉంటుంది. ఎందుకు అని అడిగితే అక్కడ ఇదే గోల్డ్ అక్కడ సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద షాప్ వాళ్ళు డైరెక్ట్ కొన్నారు. ఇది ఇప్పుడు జాయ్ అలుకాస్ కానీ మలబార్ గోల్డ్ కానీ వీళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ వీళ్ళు కొన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ మా ఊరి నుంచే, ఎస్పెషల్లీ నేను వచ్చే ట్రిచూర్ టౌన్లో వీళ్ళందరూ 90% జ్యువెలర్స్ ఆర్ ఫ్రమ్ దేర్. వాళ్ళు ఈ బంగారం ముట్టారు డైరెక్ట్గా, సెకండరీ సోర్స్ నుంచి రావచ్చు, కానీ వాళ్ళు లీగల్గా కూడా కొనేస్తారు. వాళ్ళు MMTC త్రోని మిగతా వాళ్ళతో కొంటారు, వాళ్ళు గోల్డ్ ఆప్షన్స్లో కొంటారు, బ్యాంక్ నుంచి కొంటారు. ఈ గోల్డ్ స్మగ్లింగ్లో నేను ఇప్పుడు కూడా అది చెప్తాను, గోల్డ్ స్మగ్లింగ్ ఆగదు. మీరు గోల్డ్ రేట్ మ్యాచ్ చేస్తే, అంటే మీరు డ్యూటీ తగ్గిస్తే డెఫినెట్ దాంట్లో అట్రాక్షన్ ఉండదు. 2 లక్షలు 1,00,000 రూపాయల కోసం ఎవరు రిస్క్ తీసుకోడు, రైట్? అది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు పడిపోయింది చాలా మటుకు. సినిమా ఫైనాన్సింగ్ కూడా కార్పొరేట్ లెవెల్కి మారిపోయింది. ధర్మ ప్రొడక్షన్స్ కానివ్వండి, మన జితేంద్ర కూతురు నడిపిస్తున్న ఫిలిమ్స్ కానివ్వండి, బాలాజీ ఫిలిమ్స్, ఇట్లాంటి చాలా మటుకు కార్పొరేటైజేషన్ అయిన తర్వాత ఈ ప్రొడక్షన్ కూడా ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చేసింది ముంబైలో. లేకుంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ వాళ్ళ చేతిలో ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఆ చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. ఎందుకంటే మీరు ఫోన్లో మాట్లాడితే కూడా మిమ్మల్ని ఈజీగా పట్టుకోవచ్చు. ముందు అది లేకుండే కదా, అంత సీక్రెట్గా నడుస్తుండే ముందు. సో ఆ ఒక సినిమా నుంచి కూడా, పాత సినిమా రొమాంటిసిజం నుంచి ఇప్పుడు కొత్త సినిమాకి వచ్చినప్పుడు గ్యాంగ్స్టరిజం అనేది మారిపోయింది. ఏదో ఎన్కౌంటర్ చేయడం, అక్కడ చేయడం, వీని చంపడం, అక్కడ చంపడం, అంతా పోయింది సినిమాల్లో. ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా మటుకు. కొటేషన్ గ్యాంగ్స్ అని చెప్పి కేరళలో ఉంటారు వాళ్ళు. మీరు కొటేషన్ ఇచ్చేసి వాడు చంపేస్తాడు, వెళ్ళి కాలు చేతులు ఎరగొట్టాడు, కాలు చేతులు ఎరగొడతాడు, చంపేస్తారు అట్లా. కానీ అది డిఫరెంట్ ఇండస్ట్రీ అది. కానీ గోల్డ్, ఈ స్మగ్లింగ్ ఇండస్ట్రీ, ఈ హాజీ మస్తాన్ కానివ్వండి, వరదరాజ మొదలయ్యారు, వీళ్ళందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ
చాలా మటుకు వాళ్ళ టైం నుంచి ఒక ఎథిక్స్ పెట్టుకొని బిజినెస్ చేశారు. right. వాళ్ళు చాలా క్లియర్, వాళ్ళు మా ఏరియా ఏదంటే మా ఏరియా ఇది, ఇక్కడి నుంచి మేము ఇక్కడికి వెళ్ళాం. ఓకే, చేస్తున్న పని దొంగతనం అది ఇంకోటి, కానీ ఇట్లాంటి ఒక ఎథిక్స్ పెట్టుకున్నారు. దొంగల్లో కూడా ఎథిక్స్ ఉంటుంది. దేస్ ఆనర్ అమంగ్ థీవ్స్ అంటారు ఇంగ్లీష్లో. మంచి దొంగలు. యూనో దేస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, దేస్ ఆనర్ అమంగ్ థీవ్స్. అంటే వాళ్ళు దొంగలు కానీ వాళ్ళకు మాట ఇస్తే మాట అనమాట అది. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం తర్వాత ఎవరన్నా అంటే ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు మారిపోయింది, మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చారు. ముందు అదంతా లేకుండే. ముందు ఇన్ఫ్యాక్ట్ దావుద్ ఇబ్రాహింని చంపడానికి ఇప్పుడున్న మన ఎన్ఎస్సి అజిత్ దోవల్ గారు ఒక ప్లాన్ వేశారు. 1990 ఆర్ 2000 అనుకుంటాను. ఆల్మోస్ట్ రెడీ, కరాచీలో కొట్టడానికి గ్యాంగ్ మొత్తం వెళ్ళిపోయారు. గ్యాంగ్ రెడీగా ఉన్నారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే మొత్తం మెషిన్ గన్ చేసి వేసేసాం అనుకున్నారు. అంతా సెట్ చేసిన తర్వాత మన దగ్గర ముంబై నుంచి ఉన్న ఒక సీనియర్ పొలిటీషియన్, ఇప్పుడు అక్కడున్న మహారాష్ట్రలో ఒక పార్టీ ప్రెసిడెంట్, నేను ఇది ఇంకా పైకి ఇంకా ముందుకు వెళ్ళాను కానీ ఆయన పేపర్లు అన్నీ ఉన్నాయి, ఇది డీటెయిల్స్, యూ గూగుల్ ఇట్, యూ విల్ గెట్ ఇట్. రైట్. ఓకే, ఆయన ఆపేశాడు ఇమీడియట్గా, నో అని చెప్పేశారు. ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆ టైంలో, కాంగ్రెస్ హయాంలో. ఆయన ఆపేసాడు. సో దట్ పొలిటీషియన్ హ్యాడ్ ఎ కనెక్షన్ విత్ దావుద్ ఇబ్రాహిం, చాలా క్లియర్ అన్నమాట. సరే, చంపిన తర్వాత ఇంకేమైనా చేస్తాడో లేదా ఇంకో మాట, కానీ అది జరుగుతుందో లేదో అది కూడా తెలియదు. కానీ ఎందుకు ఆపారు? ఆబ్వియస్లీ అండర్ వరల్డ్కి పొలిటిక్స్కి చాలా కనెక్షన్ ఉంది. ఇది ప్రూవన్, దిస్ ఇస్ దేర్, యూ కెన్ జస్ట్ గూగుల్, విల్ గెట్ ద నేమ్. నేను ఆయన పేరు ఎందుకు చెప్పడం అని చెప్పట్లేదు, కానీ ఈజ్ నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ హిస్ పార్టీ, ఈ మహారాష్ట్ర బేస్డ్ పార్టీ. అండ్ ఆయన ఈ అజిత్ దోవల్ గారు ఆపరేషన్ ఆపారు అనమాట. సో అంత అజిత్ దోవల్కి ఆ టైంలో అంత పవర్ లేకుండే ఇప్పుడైనా ఎన్ఎస్ఏ పవర్ ఉంటే ఆయన ఎవరు పట్టించుకోరు, మోదీ గారు చెప్తే కూడా పట్టించుకోరు. సో అట్లాంటి మనిషి అనమాట ఆయన. రైట్. సో ది అండర్ వరల్డ్ కనెక్షన్ మూవీస్తోనున్నది ఇప్పుడు చాలా మటుకు తగ్గింది. ముందు ఇప్పుడు ఎట్లా ఉండే అంటే వీళ్ళు ఏం చేస్తారు, సినిమా హిట్ కావడానికి డిస్ట్రిబ్యూటర్ని వీళ్ళు థ్రెటన్ చేస్తారు. రే 50 రోజులు హౌస్ఫుల్ చూపి అంటారు. సినిమా థియేటర్లు కొనుక్కుంటారు, మొత్తం షోస్, అన్ని షోస్ కొనుక్కుంటారు టికెట్ బ్లాక్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని బుక్ మై షోలు వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తుంది. యూ కెనాట్ డూ ఇట్, పాసిబిలిటీస్ తక్కువైంది. ఆడ ఎన్ని టికెట్లు బ్లాక్ చేస్తాడు తెలిసిపోతుంది ఈజీగా. అది ఈడీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. రైట్. ఓకే, థియేటర్ రైట్స్ ఇప్పుడు యాక్టర్స్ కొనుక్కుంటున్నారు, ప్రాఫిట్ మోటివ్లో వర్క్ చేస్తున్నారు పర్సంటేజ్ మీద. సో అది ఇండస్ట్రీ మారిపోయింది అన్నమాట. కానీ అది ఉండే ఒక టైంలో, ఇట్ వాజ్ అ బిగ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ ఉండే. కానీ ఇప్పుడు అది లేదు, కంప్లీట్గా వైప్ అవుట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.